నమస్కారం. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం గురించి, దాని చుట్టూ జరుగుతున్న చర్చ గురించి ఈరోజు మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఇది నిజంగా చాలా ముఖ్యమైన విషయం. మార్చి 2025 పరీక్షల ఫలితాలు వచ్చినప్పుడు చాలా పెద్ద సంఖ్యలో పిల్లలు ఫెయిల్ అయ్యారు. మొదట అంతమంది ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత రీవాల్యుయేషన్లో వేల మంది పాస్ అవ్వడం, అసలు ఏం జరిగింది అనే దానిపై చాలా గందరగోళం నెలకొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే మొదట 1,15,874 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్టు ప్రకటించారు. పరీక్ష రాసిన వాళ్లలో ఇది గణనీయమైన శాతమన్నమాట. సహజంగానే ఇది పిల్లల్లో వాళ్ల తల్లిదండ్రుల్లోనూ విపరీతమైన ఆందోళన కలిగించింది. మరి అంతమంది ఫెయిల్ అయ్యారంటే కేవలం పిల్లల తప్పే అనలేం కదా, ఎక్కడో ఏదో తేడా జరిగిందే. ఆ తర్వాత జరిగిన విషయాలు చూస్తే ఆ అనుమానం ఇంకా బలపడింది. ఫెయిల్ అయిన వాళ్లలో 66,363 మంది రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్నారు. ఫెయిల్ అయిన వాళ్లల్లో సగానికి పైగా. అవును, సుమారు 57%. వాళ్లకి తమ పేపర్లు సరిగ్గా దిద్దలేదనే నమ్మకం ఉందన్నమాట. ఇంత ఎక్కువ మంది రీవాల్యుయేషన్కి అప్లై చేయడం నాకు తెలిసి ఎస్ఎస్సీ బోర్డు చరిత్రలోనే ఇది మొదటిసారి అని. మరి ఆ రీవాల్యుయేషన్లో ఏం తేలింది? ఫలితాలు ఎలా మారాయి? అక్కడే అసలు విషయం బయటపడింది. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తర్వాత దాదాపు 11,000 మంది విద్యార్థులు పాసయ్యారు. అంటే మొదట ఫెయిల్ అని చెప్పిన వాళ్లల్లో ఇన్ని వేల మంది నిజానికి పాసయ్యారన్నమాట. ఇది అసలు మూల్యాంకనం ఎలా జరిగిందనే దానిపై చాలా పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. అంటే దిద్దడంలో తీవ్రమైన లోపాలు జరిగాయని స్పష్టంగా తెలుస్తోంది. ఆ మార్కుల తేడాలు చూస్తే నమ్మశక్యంగా లేదు. అలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకు మోక్షిత అనే అమ్మాయికి సోషల్ స్టడీస్లో మొదట 21 మార్కులు వేశారు, ఫెయిల్ మార్క్. కానీ రీకౌంటింగ్లో చూస్తే అదే పేపర్కి 84 మార్కులొచ్చాయి. అంటే తేడా చూడండి, 63 మార్కులు. ఇది కేవలం కూడికలో తప్పు కాదు గదా. అంటే దాదాపు 3 రెట్లు పెరిగాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. బాపట్లలో ఇంకో అబ్బాయికి, అతనిక్కూడా సోషల్లోనే మొదటి 26 మార్కులొచ్చాయి. రీవెరిఫికేషన్ తర్వాత ఏకంగా 96 మార్కులొచ్చాయి. అంటే 70 మార్కుల తేడా. అలాగే ఏలూరులో ఒక అమ్మాయికి పేపర్లు సరిగా చూడకుండానే 14 మార్కులు వేశారని, రీవాల్యుయేషన్లో అమ్మాయికి 86 మార్కులొచ్చాయి. కొన్ని పేపర్లు అసలు సరిగ్గా తిద్దనే లేదే. ఈ ఉదాహరణలు చూస్తే ఇది అక్కడక్కడా జరిగిన పొరపాట్లా లేదు, చాలా విస్తృతంగా జరిగిన సమస్యలాగే కనిపిస్తోంది. మరి ఇంత పెద్ద ఎత్తున తప్పులు చేరడానికి కారణాలు ఏమై ఉంటాయననుకుంటున్నారు? కొన్ని కార్పొరేట్ కాలేజీలకు, ముఖ్యంగా నారాయణ కాలేజీలకు మేలు చేసేందుకే, అంటే వాళ్ళ అడ్మిషన్లు పెంచుకోవడానికి వీలుగా ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఒత్తిడితో హడావుడిగా, మొక్కుబడిగా మూల్యాంకనం చేశారని, ప్రభుత్వం కేవలం 22 రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేశామని చెప్పడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తుందని కొందరంటున్నారు. అంటే వేగంగా చెయ్యాలనే తాపత్రయంలో నాణ్యతను గాలికి వదిలేశారా? టీచర్లపై బాగా పని ఒత్తిడి పెట్టారని, టార్గెట్లిచ్చి ఇబ్బంది పెట్టారని, అందుకే ఇలాంటి తప్పులు జరిగాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన వైఫల్యాన్ని, అంటే పర్యవేక్షణ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కింద స్థాయి వాళ్లను, అంటే టీచర్లను బలిపశువులను చేసి సస్పెండ్ చేశారని, విద్యాశాఖ మంత్రి అసమర్థత వల్లే ఇదంతా జరిగిందని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్లు వినిపించాయి. అసలు విద్యావ్యవస్థలో పర్యవేక్షణే లేదని, మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని కూడా విమర్శలొచ్చాయి. నిజమే, వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమిది. ఇంత గందరగోళం జరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. అవును, మొత్తం మీద చూస్తే ఈ వివాదం కేవలం మార్కుల తేడాలకు సంబంధించింది కాదు. ఇది అసలు మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత ఎంత ఉంది, ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉందా, విద్యావ్యవస్థ పర్యవేక్షణ ఎలా ఉంది, ఇలాంటి చాలా కీలకమైన ప్రశ్నలను లేవనెట్టింది. వేల మంది పిల్లల భవిష్యత్తు, వాళ్ల మానసిక స్థైర్యం అన్నీ దెబ్బతిన్నాయి. విద్యావ్యవస్థలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి.